హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చి మీకు ఎయిమ్ ప్లేస్మెంట్ అండ్ డ్రాగ్ స్టైల్ గురించి చెబుతాను. ఓకేనా, విత్ హ్యాండ్ క్యామ్ మీకు క్లియర్గా చెబుతాను. అండ్ అందరికీ సెన్సిటివిటీ పర్ఫెక్ట్గా ఉందని అనుకుంటున్నాను. అంటే రేకాయలు కాకుండా పర్ఫెక్ట్గా పడుతుంది అని అనుకుంటున్నా. ఒకవేళ లేకపోతే నేను చాలా వీడియోస్లో చెప్పాను సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలనేసి. ఆ వీడియోస్ చూడండి అండ్ పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. అంటే రేకాయలు కంట్రోల్ అయితే చాలు. ఓకేనా, సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అంటే 30K చాలా దగ్గరలో ఉన్నాం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, కొంచెం ఈజీగా రీచ్ అయిపోతాం. ఓకేనా, సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ డ్రాగ్ ఉంటుంది. మీకు 2 టైప్స్ ఆఫ్ డ్రాగ్ చెప్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చి అది SMG గన్కి రిలేటెడ్. సో దీంట్లో అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈజీగా చెబుతాను. మన ఫ్రీ ఫైర్ అనేది ఫుల్ కంట్రోల్ కాదు, ఐ మీన్ డిఫాల్ట్ మన ఎయిమ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ ఎయిమ్ ఎనిమికి చెస్ట్ రేంజ్ లో ఉంది అనుకోండి, ఆ టైంలో మనం రొటేషన్ ట్రాక్ కొడతాం. అదే మన ఎయిమ్ ఎనిమికి లెగ్ కింద ఉండింది అనుకోండి, ఆ టైంలో మనం స్ట్రైట్ ట్రాక్ కొడతాం. సో బాగా వినండి. ఫస్ట్ మీ ఎయిమ్ ఉంటుంది కదా, ఎయిమ్ ఫ్రీగా మూవ్ చేయడం నేర్చుకోండి. ఇక్కడ బాగా చూడండి, నేను నార్మల్ గా డ్రాగ్ చేసి ఇంత ముందు హెడ్ షాట్స్ పడలేదు కంటిన్యూగా. ఎప్పుడైతే నేను గన్ చేంజ్ చేస్తాను, గన్ చేంజ్ చేసి ఫైరింగ్ చేస్తున్నాను, నాకు కంటిన్యూగా రెడ్ నంబర్స్ పడుతుంది. సో రేకాయల్ కంట్రోల్ ఈజీగా అవుతుంది. ఓకేనా, సో అందుకే నేను మాక్సిమం వెపన్ స్విచ్ ని ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ ఐడియా లేని వాళ్ళు పెట్టుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ పైన పెట్టుకున్నాను, నేను 3 ఫింగర్ కాబట్టి మీరు 2 ఫింగర్ లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో పెట్టుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. ఓకేనా, అండ్ ఇది కొంచెం గ్లిచ్ అయినట్టుంది. ఐ మీన్ ఇక్కడ ఒపాసిటీ పెంచుతున్నాను, కానీ ఇక్కడ గేమ్ లో వెపన్ స్విచ్ కనిపించడం లేదు. సో బాగా చూడండి, ఇప్పుడు నేను గన్ చేంజ్ చేసి కొడుతున్నాను కదా, బాగా పడుతుంది. నా ఎయిమ్ ఎక్కడుంది, ఎనిమికి చెస్ట్ రేంజ్ లో ఉంది. ఎప్పుడైతే చెస్ట్ రేంజ్ లో ఉంటుందో ఆ టైంలో నేను రొటేషన్ ట్రాక్ కొట్టాలి. ఎప్పుడైతే నేను డ్రాగ్ చేస్తానో గన్ చేంజ్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది చూడండి, కంటిన్యూగా నాకు పడటం లేదు. అండ్ మూమెంట్ కూడా ఇవ్వలేను నేను అంత పర్ఫెక్ట్ గా. సో ఆ టైంలో గన్ చేంజ్ చేయండి, లేదా గ్లోవల్ వేయండి, రీలోడ్ చేయడం నేర్చుకోండి. అండ్ ఎయిమ్ ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఎయిమ్ ఫ్రీగా మూవ్ అవుతుందో ఆ టైంలో మనకి రేకాయల్ కంట్రోల్ అవుతుంది అండ్ ఈజీగా షాట్స్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మీకు ఈజీగా చెప్పాలంటే మనకి ఎయిమ్ మీదే మ్యాక్సిమం మన డ్రాగ్ స్టైల్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా ఎయిమ్ చెస్ట్ రేంజ్ లో ఉంది అనుకోండి, ఎనిమి స్ట్రైట్ గా వస్తే ఇలా డ్రాగ్ చేస్తాను, ఎందుకంటే నా ఎయిమ్ కొంచెం దగ్గరలో ఉంది ఎనిమికి. ఎనిమి నాకు రైట్ సైడ్ వస్తే ఇలా డ్రాగ్ చేస్తాను, ఎనిమి నాకు లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా డ్రాగ్ చేస్తాను. ఓకేనా, ఇది కొంచెం ఈజీ ఇలా డ్రాగ్ చేయడం, ఎందుకంటే నా ఎయిమ్ చెస్ట్ రేంజ్ లో ఉంది కాబట్టి. సో అంత ప్రెజర్ తీసుకోవాల్సిన పని లేదు నన్ను అడిగితే. నా ఎయిమ్ అనేది మాక్సిమం ఎనిమికి చెస్ట్ రేంజ్ లో పెడతాను, లేదంటే చెస్ట్ మీద పెడతాను. అలా పెట్టినప్పుడు ఎప్పుడు రొటేషన్ ట్రాక్ కొట్టాలి, అది మైండ్ లో గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే రొటేషన్ ట్రాక్ కొట్టాం అనుకోండి, పర్ఫెక్ట్ కాంబో అనమాట. లైక్ మీ ఏమికి అది రొటేషన్ ట్రాక్ కి సింక్ అయిపోతుంది. అప్పటి నుంచి వెపన్స్ స్విచ్ ఇది ఆన్ చేసుకుంటున్నాను, ప్లస్ ఒపాసిటీ పెంచుతున్నా, కానీ అది ఇక్కడ కనిపించట్లేదు. మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలా? ఓకే, ఏదో గ్లిచ్ అనుకుంటా ఇది. మేబీ వెపన్ స్విచ్ మీకు కనిపించలేదు కదా, సో అది నేను ఒపాసిటీ పెంచుతున్నా కూడా కనిపించలేదు. ఇక్కడ ఎనిమి నాకు రైట్ సైడ్ వెళ్తున్నాడు, నా జాయ్స్టిక్ సింగిల్ టైం. ఎనిమి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాడో ఆ డైరెక్షన్ లో సింగిల్ టైం లాగుతున్నాను. మీకు హ్యాండ్ క్యామ్ తో కూడా చూపిస్తాను, కానీ నాకు ఫింగర్స్ కొంచెం అడ్డొస్తున్నాయి కాబట్టి కొంచెం వీడియోలో చూపిస్తున్నా. ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ నార్మల్ గా ఎనిమి నాకు రైట్ సైడ్ వస్తున్నాడు అనుకోండి, ఎనిమి నాకు రైట్ సైడ్ వచ్చింది, సింగిల్ టైం జాయ్స్టిక్ లాగి ఫైరింగ్ చేసింది, మళ్ళీ గ్లోవల్ వేస్తాను, మళ్ళీ గన్ తీసుకుంటాను. ఎనిమి ఏ డైరెక్షన్ లో వెళ్తారో చూసి జాయ్స్టిక్ ని సింగిల్ టైమ్ లో లాగి వెంటనే ఫైరింగ్ చేస్తాను. ఈ జాయ్స్టిక్ అనేది రీకాల్ కంట్రోల్ చేయడానికి, ప్లస్ మూమెంట్ కంటిన్యూ చేయడానికి, మూమెంట్ మంచిగా ఇవ్వడానికి. ఓకేనా, వితౌట్ జాయ్స్టిక్ మీరు గ్లోవల్ వేసి ఆడి చూడండి, ఆడలేరు, కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. మూమెంట్ పర్ఫెక్ట్ గా రాదు. అండ్ రేకాయలు కూడా మీకు మాక్సిమం కంట్రోల్ కాదు. సో అందుకే చెబుతున్నాను, మాక్సిమం అది కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే బాగా చెబుతా వినండి. ఇక్కడ నా ఎయిమ్ లెగ్ దగ్గర పెట్టి డ్రాగ్ చేస్తున్నాను, ఐ మీన్ ఎనిమి లెగ్ దగ్గర పెట్టి డ్రాగ్ చేస్తున్నాను. ఓకేనా, ఎప్పుడైతే నా ఎయిమ్ ఎనిమి లెగ్ దగ్గర పెడతానో కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది, అంటే ఎనిమికి నా ఎయిమ్కి డిస్టెన్స్ పెరుగుతుంది. సో మీరు డ్రాగ్ చేయాలి అనుకున్న టైంలో జాయ్స్టిక్ ని ఇలా మూవ్ చేయండి. ఎనిమి రైట్ సైడ్ ఉంటే ఇలా మూవ్ చేయండి, ఎనిమి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇలా మూవ్ చేయండి స్ట్రైట్ గా. ఓకేనా, సో బాగా వినండి. ఇప్పుడు నా ఎయిమ్ ఎనిమి లెగ్ దగ్గర ఉంది కదా, నేను ఎలా డ్రాగ్ చేయాలి, స్ట్రైట్ గా డ్రాగ్ చేయాలి, ఎందుకంటే నా ఎయిమ్ పైకి మూవ్ అవ్వాలి కాబట్టి స్ట్రైట్ గా డ్రాగ్ చేయాలి. ఎనిమి నాకు స్ట్రైట్ గా వస్తే స్ట్రైట్ గా డ్రాగ్ చేస్తాను. ఎనిమి ఒకవేళ నాకు రైట్ సైడ్ పోతుంటే స్ట్రైట్ గానే డ్రాగ్ చేస్తాను, కొంచెం క్రాస్ గా అంటే రైట్ సైడ్ కి అలా డ్రాగ్ చేస్తాను. ఒకవేళ ఎనిమి నాకు లెఫ్ట్ కి వెళ్తే కొంచెం క్రాస్ గా లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ చేస్తాను. ఓకేనా, అర్థమైందా? సో అందుకే చెప్తున్నా, మన ఎయిమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన డ్రాగ్ స్టైల్.
మోస్ట్ ఆఫ్ టైమ్ షార్ట్స్ పడకపోవడానికి రీజన్స్ ఏంటంటే మనకి ఏం పర్ఫెక్ట్ గా పెట్టుంటాం కానీ డ్రాగ్ కరెక్ట్ గా చేస్తున్నాం. డ్రాగ్ కరెక్ట్ గా చేస్తుంటే ఏం పర్ఫెక్ట్ గా పెట్టుంటాం. సో ఆ రెండు మ్యాచ్ అయ్యేలాగా ట్రై చేయండి. ఐ మీన్ ఏమిని డ్రాగ్ స్టైల్ ని రెండు మ్యాచ్ అయ్యేలాగా ట్రై చేయండి. ఓకేనా, మన ఏం మీద డిపెండ్ అయి ఉంటుంది మన డ్రాగ్ స్టైల్ కూడా. సో ఏం పర్ఫెక్ట్ గా పెట్టుకోండి, ఆ ఏమికి తగినట్టు డ్రాగ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ రేఖలు కంట్రోల్ చేయండి. రేఖలు కంట్రోల్ చేయాలంటే మీ ఏం ఫ్రీగా మూవ్ చేయండి. ఫైరింగ్ చేసిన తర్వాత గ్లోవల్ వేయడమో, రీలోడ్ చేయడమో అండ్ వెపన్స్ స్విచ్ చేయడం ఏదో ట్రై చేయండి. డైలీ ఇలాగా ట్రైనింగ్ ఆడండి. ఐ మీన్ ఇక్కడ ట్రైనింగ్ వచ్చి మూవింగ్ యాడమ్స్ ఉంటారు కదా, వీళ్ళ దగ్గరికి వచ్చి ఇలాగా మీరు ఇప్పుడు ఎనిమి లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతున్నాడు, సింగిల్ టైం ఎనిమి జాయిస్టిక్ ఉంటుంది కదా, ఆ జాయిస్టిక్ సింగిల్ టైం లాగి ఎనిమి ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు చూసి, సో ఆ డైరెక్షన్ లో మీ జాయిస్టిక్ లాగి డ్రాగ్ చేసి వెంటనే వెపన్ స్విచ్, రీలోడ్ ఏదో ఒకటి చేయండి. ఇక్కడ గ్లోవల్ వేయలేము కాబట్టి సో వెపన్ స్విచ్ చేయండి, లేదంటే అంటే వెపన్ స్విచ్ అంటే గన్ చేంజ్ చేయండి. ఓకేనా, లేదంటే రీలోడ్ చేయండి. సో ఇలాగ ఒక 5 minutes ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే మీకు ఇది అలవాటు అవుతుందో మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ట్రైనింగ్ లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళి ఆడి చూడండి. మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, జాయిస్టిక్ ఇలా మూవ్ చేసి డ్రాగ్ చేస్తే నాకు రేఖలు కంట్రోల్ అవుతుంది అనేసి మీ మైండ్లో ఎప్పుడైతే రన్ అవుతుందో మీకు పర్ఫెక్ట్గా షార్ట్స్ ఈజీగా పడిపోతుంది. ఓకేనా, మీకు ఇక్కడ హ్యాండ్ గేమ్ అంత క్లియర్గా లేదని నేను అనుకుంటున్నాను. సో రీసెంట్గా నేను హ్యాండ్ క్యామ్ వీడియో కూడా పెట్టాను, కావాలంటే ఛానల్లో చెక్ చేసి చూడండి. ఓకేనా, నేను ఇది జస్ట్ మీకు ఏం గురించి మాత్రమే చూపిస్తున్నాను, అంటే ఏం ఎలా పర్ఫెక్ట్గా పెట్టి డ్రాగ్ చేయాలి ఇవి మాత్రమే చూపిస్తున్నాను. అంటే జాయిస్టిక్ సింగిల్ టైం లాగే వెపన్ స్విచ్ ఎలా చేయాలి చూపిస్తున్నాను. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే జాయిస్టిక్ అలానే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకే జస్ట్ సింగిల్ టైం ఎప్పుడైతే మీరు డ్రాగ్ చేయాలి అనుకుంటారో ఆ టైంలో డ్రాగ్ చేయండి. ఇది అంత అవసరమా బ్రో, నార్మల్గా డ్రాగ్ చేసి అంటే ఎలా పడితే అలా డ్రాగ్ చేసి ఆడచ్చా అంటే ఆడచ్చు, పడుతుంది షార్ట్స్, కానీ మీకు అప్పుడప్పుడు పడుతుంది. ఐ మీన్ టైం పడుతుంది పడడానికి షార్ట్స్. లాస్ట్ జోన్ వరకు ఫైట్ అవుతుంది. సో మీకు షార్ట్స్ మోస్ట్ ఆఫ్ టైం రేర్ గానే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు కొంచెం ఈ ట్రిక్ అప్లై చేశారనుకోండి షార్ట్స్ అనేది మిస్ కాదు. ఒకవేళ మీరు ఏదైనా రూమ్ మ్యాచ్ ఆడుతున్నారు, ఆపోనెంట్ కొంచెం టఫ్ గా ఆడుతున్నాడు, అతను హెడ్ ఇవ్వకుండా ఆడుతున్నాడు, బై మిస్టేక్ ఒక హెడ్ ఇచ్చాడు అనుకోండి, అంటే హెడ్ అలా ఇచ్చేసాడు అనుకోండి, మీరు మిస్ చేయకుండా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అంటే మీ మైండ్ లో ఉంటుంది కదా, ఓకే ఈ షార్ట్ డ్రాగ్ చేస్తే పడిపోవాలనేసి, అలాంటి షార్ట్స్ పక్కా పడిపోతుంది, నో డౌట్ అనమాట. మనకున్న గేమ్లోకి కొంచెం స్మాల్ ట్రిక్స్ యాడ్ చేస్తే చాలు షార్ట్స్ ఈజీగా పడుతుంది. సో అందుకే చెప్తున్నా, మీ ఎయిమ్ని మీ డ్రాగ్ స్టైల్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకు వీడియో నచ్చింది అనుకుంటా. ఇంతవరకు చూస్తుంటే వీడియో లైక్ చేయబోతే లైక్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.